భారతదేశంలో కోట్లాది మంది మధ్యతరగతి యువత ఒక నిశ్శబ్ద పోరాటం చేస్తూనే ఉన్నారు. అది నిరుద్యోగం కాదు, పేదరికం కూడా కాదు. అదొక ఉచ్చు. దాన్నే మిడిల్ క్లాస్ ట్రాప్ అంటారు. జీతమైతే ఉంది, కానీ మనశ్శాంతి లేదు. నెలాఖరు వస్తుందంటే చాలు, అకౌంట్ బ్యాలెన్స్ చూడాలంటేనే ఒక రకమైన భయం. 25 ఏళ్లుంటాయి, డిగ్రీ అయిపోయింది, ఎన్నో తిరిగాక ఫైనల్గా ఓ జాబ్ వచ్చింది. కానీ జీతమెంత? జస్ట్ 12,000 రూపాయలు. సరే, ఈ 12,000 ఎలా ఖర్చవుతాయో ఓసారి చూద్దాం. రూమ్ రెంట్, తిండి, ఆఫీస్కి వెళ్లడానికయ్యే ఖర్చులు, ఇంకా చిన్న చిన్న ఖర్చులు ఇవన్నీ పోగా నెలాఖరుకి చేతిలో మిగిలేది మహా అయితే ఓ 1,000 రూపాయలు. అంటే నెల చివరికి పర్సు దాదాపు ఖాళీ అయిపోతుందన్నమాట. అప్పుడప్పుడు బజార్లో నడుస్తుంటే అమ్మ కోసం ఓ మంచి చీర కొనాలనిపిస్తుంది, నాన్నకో షర్ట్ తీసుకుందామనుకుంటాం. కాని దాని ధర చూసి జేబు తడుముకుని సైలెంట్గా వెనక్కొచ్చేస్తాం. మనల్ని పెంచినవాళ్ల కోసం ఒక చిన్న గిఫ్ట్ కూడా కొనలేకపోతున్నాం అని ఆ బాధ మధ్యతరగతి యువతకు అన్నింటికన్నా పెద్ద నొప్పి. నా లైఫ్ ఎప్పటికీ ఇంతేనా? అమ్మానాన్నల్ని ఎప్పుడైనా సంతోషంగా చూడగలనా? అసలు నా ఫ్యూచర్ ఏంటి? నేను కన్న కలలు ఎప్పటికైనా నిజమవుతాయా? ఇలాంటి ప్రశ్నలు మనసును తినేస్తూ ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానం దొరక్క, ఎవరికీ చెప్పుకోలేక రాత్రుళ్ళు సైలెంట్గా ఏడ్చే కుర్రాళ్ళు ఎంతోమంది. కాని మళ్లీ పొద్దున్నే లేచి ఏమీ జరగనట్టు మళ్లీ రెడీ అయి ఆఫీస్కి వెళ్ళిపోతారు చాలా స్ట్రాంగ్గా. ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం కదా, సరిగ్గా ఈ పరిస్థితినే మిడిల్ క్లాస్ ట్రాప్ అంటారు. ఏంటిది అసలు? దీన్ని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకుందాం. అంటే బ్రతకడానికి సరిపడా డబ్బులొస్తాయి, కానీ ఎదగడానికి, కలలు నిజం చేసుకోవడానికి సరిపోవు. ఇది పేదరికం కాదు, కాని అలా అని ఇదేమీ ఫ్రీడమ్ కూడా కాదు. బతకడానికి, ఎదగడానికి మధ్యలో ఇరుక్కుపోవడమన్నమాట. చిన్నప్పటినుంచి మన పెద్దవాళ్లు ఒక మాట చెప్తూ ఉంటారు, బాగా చదువుకో, మంచి ఉద్యోగం వస్తుంది, లైఫ్ సెటిల్ అయిపోతుంది అని. కాని నిజం చెప్పాలంటే ఆ ఫార్ములా ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయింది. ధనవంతులకు మధ్యతరగతి వాళ్లకు ఉన్న తేడా ఎక్కడ వస్తుందంటే, వాళ్లు డబ్బును ఖర్చుపెట్టే విధానంలోనే. రిచ్ పీపుల్ స్టాక్స్, బంగారం, భూమిలాంటి ఆస్తులు కొంటారు. అవి వాళ్లకు ఇంకా డబ్బును తెచ్చిపెడతాయి. కాని మధ్యతరగతి వాళ్ల మనం ఈఎంఐలో ఫోన్లు, కార్లు, బ్రాండెడ్ బట్టలు ఇలాంటి వాటిపై ఖర్చు పెడతాం. ఇవి మన జేబులోంచి డబ్బును బయటకు తీసుకుపోతూనే ఉంటాయి. మరి ఈ ట్రాప్ నుంచి బయటపడటం అసాధ్యమా అంటే కానే కాదు. కొన్ని కరెక్ట్ దారులున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ 4 విషయాలు మన లైఫ్ను మార్చగలవు. ఫస్ట్, ఆస్తులను క్రియేట్ చేయడం. అంటే డబ్బు మన కోసం పనిచేయాలి. సెకండ్, మనకు ఎక్కువ జీతం తెచ్చిపెట్టే స్కిల్స్ నేర్చుకోవడం. థర్డ్, మన టైంని, మన ఫోకస్ని తినేసే అనవసరమైన వాటిని పక్కన పెట్టడం. అండ్ ఫైనల్గా, సరైన ఫ్రెండ్స్ని ఎంచుకోవడం. ఎందుకంటే వాళ్లే మనల్ని ముందుకు తీసుకెళ్తారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, డిగ్రీ అనేది ఉద్యోగంలోకి ఎంటర్ అవ్వడానికి ఒక గేట్ పాస్ లాంటిది, అంతే. కానీ ఆ తర్వాత మనల్ని నడిపించేది మన దగ్గరున్న స్కిల్స్ మాత్రమే. అందుకే అంటారు, స్కిల్స్ బిల్లులు కడితే డిగ్రీలు ఈఎంఐలు కడతాయని. పొద్దున్నే లేవగానే ఫోన్ పట్టుకుని గంటల తరబడి రీల్స్ చూస్తున్నారా? ఇలాంటివి మన బ్రెయిన్కి ఒక టెంపరరీ హ్యాపీనెస్ ఇస్తాయి. దాన్నే చీప్ డోపమైన్ అంటారు. కానీ ఈ యాప్స్ మన ఏకాగ్రతను, మన టైంని చంపేస్తున్నాయి. అందుకే ఒక్కసారి ఆలోచించండి, ఫోన్ మనల్ని వాడుతుందా, లేక మనం ఫోన్ని వాడుతున్నామా? మనం ఎవరితో అయితే ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో మన భవిష్యత్తు కూడా దాదాపుగా అలాగే ఉంటుంది. మన ఫ్రెండ్స్ ఎప్పుడూ సినిమాల గురించి, క్రికెట్ స్కోర్ల గురించే మాట్లాడుతుంటే మన ఆలోచనలు కూడా అక్కడే ఆగిపోతాయి. అందుకే లక్ష్యాలు ఉన్నవాళ్లతో స్నేహం చెయ్యండి, లేదా ఒంటరిగా అయినా సరే పోరాడండి. అవును, ఈ జర్నీ అంత ఈజీ కాదు. కాని మధ్యతరగతి యువతలో ఓ స్పెషల్ పవర్ ఉంటుంది, వాళ్లు అంత ఈజీగా ఓడిపోరు. ఒకటి గుర్తుంచుకోవాలి, మధ్యతరగతి అనేది కేవలం ఒక పరిస్థితి మాత్రమే. అది మన డెస్టినేషన్ కాదు. ఆ ట్రాప్ నుండి బయటకు రావడం మన చేతుల్లోనే ఉంది. నిజమే, మిడిల్ క్లాస్ లైఫ్ అంత ఈజీ కాదు. కాని ఈ ప్రపంచంలో అత్యంత బలమైన వ్యక్తులు ఈ పోరాటంలోంచే పుడతారు. మధ్యతరగతి యువత